నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నాడేమో ఫిరాయింపులు, నేడేమో బుకాయింపులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలో సుప్రీం టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే ఉప ఎన్నికలకే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరితో రాజీనామా చేయించి ఒక్కరిదే ఆమోదించేలా వ్యూహరచన చేస్తోంది. సరికొత్త అస్త్రం సంధించేందుకు రెడీ అవుతోంది రేవంత్ ప్రభుత్వం. ఇంతకీ రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికి తూట్లు పొడుస్తున్నదెవరు? రెబల్స్తో నయా గేమ్ ఆడిస్తున్నారా? దానం నాగేందర్ రాజీనామా ఖాయమా? కడియం అంశంలో తాత్సారం తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక తథ్యమా? జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బైపోల్ పోరేనా? జంప్ జిలానీ ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి? అనర్హత వేటు నుంచి తప్పించుకుంటారా? రాజీనామాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం దెబ్బకు జంప్ జిలానీలు దిగొస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. నవంబర్ 23లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సభాపతి నోటీసులు ఇవ్వడంతో ఆయనను కలిశారు. 2025 ఆగస్టులో ఫిర్యాదులు వచ్చిన 10 మంది బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. వాళ్లలో దానం, కడియం మినహా మిగిలిన 8 మంది సమాధానాలు అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు. దీంతో ఆ ఇద్దరిపై ఉత్కంఠ నెలకొంది. వాళ్ళు రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్ నిర్ణయానికంటే ముందే ఆ ఇద్దరితో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చేతికి చిక్కలేదు. శాసనసభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. అయితే ఉప ఎన్నిక రూపంలో హస్తానికి అవకాశం వచ్చింది. కంటోన్మెంట్లో తొలి విజయం నమోదు చేసుకుంది రేవంత్ సర్కార్. తాజాగా జూబ్లీహిల్స్ జయభేరితో ఫుల్ జోష్ మీద ఉంది. ఏ ఎన్నికలైనా ఇలాంటి ఫలితాలే రిపీట్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. అందుకు పార్టీ ఫిరాయింపుదారుల అంశాన్ని ఉపయోగించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఖైరతాబాద్లో విజయ ఢంకా మోగించాలని భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తోంది గులాబీ దళం. దీంతో అందరి చూపు తెలంగాణ స్పీకర్పై పడింది. ఆలస్యం చేస్తే తీవ్ర నష్టం తప్పదు. అందుకే రేవంత్ సర్కార్ ఉప ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. గులాబీ దళం కూడా బైపోల్ తప్పదు అంటోంది. దానం నాగేందర్తో రాజీనామా చేయిస్తారు, సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ మాదిరిగానే బైపోల్ ఎక్కడ జరిగినా సేమ్ ఫలితాలు రిపీట్ అవుతాయంటోంది హస్తం. కనీసం ఆ 2 స్థానాల్లో అయినా ఎన్నికలకు సిద్ధమంటోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై స్పీకర్ వేటు వేయడం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఓ టర్నింగ్ పాయింట్గా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఆయన పార్టీ మారినట్టు స్పష్టంగా రుజువైంది. దానం కూడా బైపోల్కు వెళ్లేందుకు సిద్ధమంటూ సన్నిహితుల వద్ద చెప్తున్నారట. ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్టు బహిరంగంగా అంగీకరించారు. ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నిర్వహించిన అనేక సభలు, సమావేశాల్లో కడియం పాల్గొన్నారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అనర్హత వేటు కంటే ముందే రాజీనామా చేయించి తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వారికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎటిక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ చిర్మిళ్ల రాకేష్ గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు అండ్ స్టూడియోలో నాతో ఉన్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి అందరికీ. సో చరణ్ కౌశిక్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి సుప్రీంకోర్టు ఒత్తిడితో మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కాస్త స్పీడప్ అయింది. మొత్తానికి November 24 డెడ్ లైన్ కూడా వచ్చేస్తున్న తరుణంలో విచారణని కంప్లీట్ చేద్దామనేటువంటి ఒక దీనిలోకి వచ్చేసారు. ఫైన్, బాగుంది. దీనిలో 8 మంది ఇప్పటికే అఫిడవిట్ ఇచ్చారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది. ఇక ఇద్దరి సంగతి మాత్రం ఒకళ్ళు ఈరోజు కలిసి ఇంకా నాకు టైం కావాలి అని అన్నారు. ఇంకొక దానం నాగేందర్ ఏమో ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తోంది. ఏం చేయబోతోంది కాంగ్రెస్? ఈ అనర్హత వేటుకు సంబంధించి November 24న వచ్చేటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో స్పీకర్ డెసిషన్ మీద మొత్తం గేమ్ అంతా ఆధారపడి ఉందా? ఏం జరగబోతుంది అంటే నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు 3 నెలల లోపు నిర్ణయం అనేది నిబంధన పెట్టలేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్కి ఏం లేదు అంటే ఇక్కడ దాంట్లో కూడా ఇంప్లీట్ అవుతారు కదా, ఇక్కడ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు, వీరు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నది. స్పీకర్ గారు కూడా రాజ్యాంగ పదవే. అదే కాకుండా ఇప్పుడు గవర్నర్ గారిని రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ రాష్ట్రపతి గారి కన్నా ఓట్లు వేస్తారు, కానీ గవర్నర్ గారు నామినేటెడ్ వ్యక్తి. గవర్నర్ గారికే హక్కులు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా హక్కులు ఉంటాయి. కాబట్టి ఈ దిశ కూడా నెక్స్ట్ చర్చ జరగబోతా ఉంది దేశవ్యాప్తంగా. ఇది ఒకటి తెలంగాణ కాదు. అదే కాకుండా స్పీకర్కి అధికారం మన టైం బాండ్ ఇవ్వకూడదు. అదే కదా రాష్ట్రపతి మరి ఇది ఇంకా మీరు ప్రొలాంగ్ చేస్తారా? అయితే నిన్న దాంట్లో చాలా కండిషన్లు కూడా చెప్పారు కదా. ప్రత్యేకమైన పరిస్థితి అంటే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. క్యాబినెట్ చెప్పింది ప్రతి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు చెప్పాల్సిన అవసరం అన్నీ ఉన్నాయి నిన్న. ఇప్పుడు అది భారతదేశం అండి, ఇది ఏమన్నా వేరే దేశం కాదు కదా. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ఉంటాయి, స్పీకర్ కూడా హక్కులు ఉంటాయి, అదే కాక సభ్యులకు కూడా హక్కులు ఉంటాయి. సభ్యుల నిర్ణయం చెప్పిన దాని ఆన్సర్ ప్రకారం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారికి అటానమస్ బాడీ అది, వారు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ. అదే కాకుండా వారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎలక్షన్లు వస్తాయా లేకపోతే నిన్న జడ్జిమెంట్ ఆధారంగా ఇంకా దేశవ్యాప్తంగా స్పీకర్ కోర్టుకు పోతారా, లేదు గవర్నర్ గారికి ఉన్న హక్కులు రాష్ట్రపతి గారికి గవర్నర్ సేమ్ ఉన్నప్పుడు వీరు కూడా రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తులకు మరి వీళ్ళకి కూడా స్పీకర్ కావచ్చు, కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా రాజ్యాంగ పదవులే కదా అవి కూడా. ఎందుకంటే రాష్ట్రంలో గవర్నర్ గారు కావచ్చు, కౌన్సిల్ చైర్మన్, స్పీకరు, ముఖ్యమంత్రి గారు సేమ్. ఒకరి తర్వాత ఒకటి ప్రోటోకాల్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశకు కూడా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్లు జరిగితే నెక్స్ట్ ఇంప్లీట్ అవుతారు ఆ కేసులు అని చెప్పేసి చాలా సీనియర్ న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు. ఓకే, బట్ ఈ మ్యాటర్ వేరు కదా. ఇది మీకు ఆల్రెడీ డెడ్ లైన్ ఇచ్చింది స్పీకరు, మళ్ళీ మీరు టైం కోరారు, మళ్ళీ ఓకే అని చెప్పారు, మళ్ళీ ఆ టైం కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు గవర్నర్, రాష్ట్రపతి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్పీకర్కి వర్తింపజేయాలి అనేది మళ్ళీ మీరు ఇంక్లూడ్ అవ్వడము, ఇదంతా మళ్ళీ వీళ్ళని ఏం చేస్తారు? ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మేము చేసేది ఏం లేదు. అదే అండి, మీ స్పీకర్ గారు ఎన్నిక కాకముందు మాత్రమే కాంగ్రెస్ సభ్యులు. ఓకే, ఒక్కసారి ఎన్నికైన తర్వాత వారికి స్పెషల్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి కూర్చొని పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాకూడదు కదా. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు కదా. కాలేదా? ఎక్కడ ఎవరు ఆయన స్పీకర్ గారు హాజరు కాలేదు. స్పీకర్ గారు హాజరు కాలేదు. ఇది ఇప్పుడు మేడం బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ ఫిరాయింపులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, చట్టం చేయొచ్చు. వాళ్ళు ఏం చేసిరు, మహారాష్ట్రలో అయినా, కర్ణాటకలో అయినా, లేదు మధ్యప్రదేశ్లో అయినా గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత బిఫోర్ ఎక్కడ రాజీనామా చేయలేదు. వాళ్ళు చెప్తారు ఇక దేశవ్యాప్తంగా ఇక మా అంత సచ్చిలు లేరు, మేము ఏదో రాజ్యాంగం ప్రకారం ఉన్నాం, మేము ధర్మానికి లోబడి ఉన్నాం చెప్తారు. అది కాదు, గవర్నమెంట్ కూల్చిన తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీనామా చేసిరు. వాళ్ళు రాజీనామా చేసి తర్వాత ఎత్తైన అధికారం ఉన్న పార్టీ కాబట్టి గెలిపించారు. అక్కడ కూడా అదే జరిగింది. మహారాష్ట్రలో అదే జరిగింది, కర్ణాటకలో అదే జరిగింది, మధ్యప్రదేశ్లో అదే జరిగింది. అదే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు 1 కాదు 2 కాదు 2018లో 8 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 12 మంది, టీడీపీ నుంచి 2, తర్వాత 62 మంది గెలిచినప్పుడు కూడా అన్ని పార్టీ సిపిఐ నుంచి 1, బీఎస్పీ నుంచి 2, వైఎస్ఆర్సీపీ 3, కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ ఎంపీ, టీడీపీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఒకరు కాదు దాదాపు 57 మందిని జాయిన్ చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్టీ ఫిరాయింపుల గురించి ఏం లేదో మేమే సచివులం, మా అంత నిజాయితీలు లేరంటే ఎవరు కూడా నమ్మరు. అదే కాకుండా మెర్జీ ఏమంటారు, సిఎల్పి మెర్జీ అయింది, మరి టీడీఎల్పీ మెర్జీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా అధికారం ఉంది? రాజ్యసభలో టీడీఎల్పీ మెర్జీ అయింది, మరి టీడీపీ ఎట్లుంది? ఈరోజు టీడీపీ ఉండదు కదా. మరి
అది కూడా చట్టబద్ధమేం కాదు, దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి చట్టపరంగా సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలే ఈ మెర్జీకి సంబంధించి. అదే కాకుండా అది కరెక్ట్ అని చెప్పలేదు, అలా అని చెప్పేసి కేసు కొట్టేయలేదు. కాబట్టి వివాదాలన్నీ కూడా అవి ఉన్నాయి. అదే కాకుండా దేశవ్యాప్తంగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వాళ్ళు కూల్చిరు. తెలంగాణ రాష్ట్రం ఏకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన సబితేంద్ర నాయుడు గారికి మంత్రి ఇచ్చారు వాళ్ళు. టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ గారికి మంత్రి ఇచ్చి మీరు ఇక పెద్ద పెద్ద మాటలు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం మీరు ఎవరికి మంత్రి పదవులు మభ్యపెట్టి ఎవరిని లాక్కోలేదా? మరి మేమైతే మంత్రి పదవులు ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇవ్వలేదు, కానీ హామీలు అయితే ఉన్నాయి. ఎవరికి హామీలు మేము హామీలు ఇవ్వలేదు, ఇంకోటి జరగలేదు. కాబట్టి సభ్యుల హక్కుల ప్రకారం అదేవిధంగా స్పీకర్ గారు వారికి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చిన నోటీస్ రిప్లై ఇస్తా ఉన్నారు. సభ్యుల ఫీడ్బ్యాక్ ఆధారంగా మాత్రమే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇందులో ప్రభుత్వ జోక్యం కానీ కాంగ్రెస్ పార్టీ జోక్యం కానీ లేదు. స్పీకర్కి అదేవిధంగా అటానమస్ పార్టీ గారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తాను, మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్. ఓకే, రాకేష్ గారు, Yeah, good కాంగ్రెస్ evening, వాళ్ళు చెప్తున్నారు వందేలకలు పిల్లులు ఏదో సామెతలు చెప్తూ ఉన్నారు. అసలు మీకు వీటి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హతే లేదు. అసలు మొత్తానికి టోటల్గా ద్వారాలన్నీ ఓపెన్ చేసి పెట్టింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలికి పార్టీలోకి గులాబీ కండువా కప్పి మీరు కదా ఆహ్వానించింది. ఇవాళ మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారా అని అడుగుతున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అక్కడ ఉన్నటువంటి రోజా గారు, మీకు, కిరణ్ కౌశిక్ యాదవ్ గారికి, హర్షన్నకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. మేడం, ఏదైతే ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి చర్చలో ఒకటి, క్యాబినెట్లో ఎవరు తీసుకోవాలి, ఎవరిని ఉంచుకోవాలి క్యాబినెట్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎలక్ట్ కానటువంటి హజరుద్దీన్ గారు కూడా ఈరోజు క్యాబినెట్లో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆ రోజు అంటే ఇప్పుడు మనం ఒకవేళ క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారనే చర్చ జరిగినప్పుడు బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొట్టమొదట 1947లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నెహ్రూ గారి ఆధ్వర్యంలో బీజేపీ అంటే జనసంఘ సంస్థాపకుడైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన ఎంపీగా ఉండే ఆయనను క్యాబినెట్లో తీసుకున్నారు. తర్వాత ఆయన రాజీనామా చేశాడు, కాశ్మీర్ గురించి పోరాటం చేశారు, స్వర్గస్థులైనారు జైల్లోనే, కాశ్మీర్ జైల్లో. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజు క్యాబినెట్లో తీసుకున్నారు, ఆయన కూడా రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ నచ్చక. క్యాబినెట్లో ఈ సభ్యులే ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా రూల్ అండ్ రెగ్యులేషన్ లేదు మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1987 వరకు కూడా ఈ పార్టీ ఫిరాయింపులు అనేది సర్వసాధారణం. ఏ పార్టీ వలన ఏ పార్టీకి పోవచ్చు అని చెప్పేసి ఆ రోజు అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు అంటే ఎన్టీఆర్ ప్రభుత్వానికి కూలదోసినప్పుడు జనరల్గా కాంగ్రెస్ పార్టీ దేశంలో మొట్టమొదట నమ్ముద్రిపాల్ ప్రభుత్వాన్ని 1958లో కూలదోసింది మేడం కేరళలో. ఆ తర్వాత నెక్స్ట్ అది నిరంతరం జరుగుతుంటే రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఒక కొత్తగా ఆలోచించి అంటే ఆ రోజు కొత్త శకంలోకి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు దేశం మొత్తంలో 414 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ 33 స్థానాలు గెలిచింది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినందుకు. కాబట్టి ఇది కాదు అని చెప్పేసి ఆయన కొత్త విధంగా ఆలోచించి రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే 1/3 ఆఫ్ మెంబర్స్ పోయినప్పుడు మాత్రమే అది పార్టీ ఫిరాయింపుల కింద కొనసాగుతుంది, లేకపోతే లేదు అని చెప్పేసి ఆయన 1/3 రూల్ తీసుకురావడం జరిగింది. దాన్ని 2/3 చేశారు నెమ్మదిగా. తర్వాత వాజ్పేయి గారు దాన్ని ఈ 1/3 తోటి ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాజ్పేయి గారు 2003 ప్రాంతంలో దాన్ని 2/3 మెజార్టీకి తీసుకురావడం జరిగింది. ఇది రాజ్యాంగంలో చట్టబద్ధత కల్పించడం జరిగింది. రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినటువంటి సంఘటన. జరిగినప్పుడు నేనేమంటున్నానంటే ఆ 2/3 అనే మెజార్టీని పొందగలిగినప్పుడే ఒకవేళ వాళ్ళ పార్టీ మారినా వాళ్ళకి రైట్స్ వస్తాయి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక పార్టీ మన ముకుల్ రాయ్ ఏదైతే కోల్కతాలో జరిగినటువంటి జడ్జిమెంట్ బీజేపీ నుంచి గెలిచి అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినప్పుడు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. అంతకుముందు మనము ఏదైతే తీసుకున్నప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచి బీఎస్పీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిని కూడా అక్కడ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఉదాహరణలు తీసుకున్నప్పుడు ఏమైతే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి ఎవరు కానీ ప్రశ్నించే రైట్ లేదు.
ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యాంగంలో కొన్ని ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంటుంది, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది, పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు కాపాడాలి వాటిని? కాపాడడానికి ఎవరు? దానికి రక్షకులు ఎవరు? ఇప్పుడు అధికార పార్టీ ఏది చేస్తే అది నడుస్తుంది అనుకున్నప్పుడు అది ఏ పార్టీ అయినా కావచ్చు ప్రజాస్వామ్యంలో. ఐఎమ్ నాట్ సేయింగ్ టు ద మై పార్టీ యువర్ పార్టీ అని కాదు. ఏ పార్టీ ఒకటి తీసుకున్నప్పుడు దాన్ని కాపాడాల్సింది ఎవరు? తప్పకుండా మన కాన్స్టిట్యూషన్లో ఏదైనా కాన్స్టిట్యూషన్ పరిరక్షించాలన్నప్పుడు, రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్నప్పుడు మనం సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరుగుతుంది. ఇప్పుడు తలుపు తట్టింది కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంకోర్టు ఒక టైం లైన్ పెట్టింది. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా, ఒక నిర్ణయాన్ని డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకోకుండా దాన్ని ఇంతవరకు తాత్పర్యం చేస్తున్నందుకు, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా స్పీకర్ నిర్ణయాధికారం, స్పీకర్ ఏ పార్టీకి సంబంధించినట్టు కాడన్నప్పుడు స్పీకర్ తరఫున మీరెందుకు పోరాటం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్లను పెడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో అడ్వకేట్ని ఎందుకు పెట్టింది? మరి స్పీకర్ ఇండివిజువల్ అన్నప్పుడు శాసనసభ వ్యవహారాల నుంచి పెట్టాలి కదా. ఇప్పుడు స్పీకర్ అయితే పార్టీకి రాజీనామా చేయలే కదా. కాబట్టి ఈరోజు చేరేది మీ కాంగ్రెస్ పార్టీ. సరే, మీరు అట్లాంటి తప్పనుకున్నప్పుడు మణిపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీకి పోయినప్పుడు మీరే కేసు వేసారు. ఆ కేసు పెట్టినాం మేము. అదేవిధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి, ఎన్సీపీ నుంచి వెళ్ళి, శివసేన నుంచి వెళ్ళి అభ్యర్థులు పోయినప్పుడు, మహాగఠబంధన్ నుంచి వెళ్ళి, మహా అఘాడీ నుంచి వెళ్ళి ఎప్పుడైతే బీజేపీ సైడ్ పోయిందని చెప్పేసి మీరు ఏదైతే కేసు ఇచ్చారో ఆ కేసే ఉదాహరణ పెట్టినాం మేము. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన జడ్జిమెంట్లనే ఉదాహరణగా పెట్టినాం. ఇక్కడ అంతిమ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోలేనప్పుడు నేనేమంటున్నా, 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు మేము కూడా ఫైట్ చేసే రైట్ లేదు. ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు 12 మంది పోయిన. 12 మంది పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రైట్ వచ్చింది కాబట్టి మా పార్టీలో జాయిన్ అయ్యాను. ఈ రోజు మీ పార్టీలో కూడా 20 మంది వచ్చి ఉండే మీకు రైట్ వచ్చేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేశారట, లేదు ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఒక్కసారి అంటే మొత్తం అంతా పొలవమని ఇటువైపు వచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు బహిరంగంగానే చెప్పారు, మేమే ఆపాము. నేను ఒక మాట చెప్తున్నాను మేడం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది మేము పూర్వం నుంచి ఉన్నామని చెప్పాం. తెలంగాణ ఆకాంక్షతో పుట్టినటువంటి పార్టీ 2001లో. 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకొని మేము విజయం సాధిస్తే 2004లో గెలిచి 2005లో పోలవరం ప్రాజెక్టు గురించి మా 6 మంది మంత్రులు రాజీనామా చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తెలంగాణ డిక్లేర్ చేయకపోతే కేంద్ర మంత్రిత్వానికి రాజీనామా చేసినప్పుడు మా 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక తర్వాత జరిగినటువంటి మా పార్టీలకి 3 ఎమ్మెల్యేలతోటి దొంగ ఓట్లు వేయించుకున్నారు ఎమ్మెల్సీ అప్పుడు, మారం రంగారెడ్డి గారి గురించి. ఇవన్నీ ఒక సంఘటనలు, అవి వేరే అంశాలు. నేనేమంటున్నంటే ఈరోజు మనం అడుగుతుంది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతుర్రా పోతలేరా, మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తారా గౌరవించారా? కానీ రాకేష్ గారు ఎవరైతే ఈ 10 మంది పార్టీని మారి మీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, వాళ్ళలో 8 మంది మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం మహాప్రభో, మేము బీఆర్ఎస్ నాయకులమే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్తూ ఉన్నారు. అఫిడవిట్ కూడా అదే ఇచ్చారు. రైట్ మేడం. అయితే దీనిలో మీరు చెప్పిన దానికి చర్చలో ఒకటి డైరెక్ట్ గా దానం నాగేంద్ర గారు బీఫామ్ మీద కంటెక్ట్ చేశారు. ఆయన ఇంతవరకు సమాధానం ఇవ్వలే. ఆయన ఇంకా అటెండ్ కాలే స్పీకర్ ముందట. కడియం శ్రీహరి గారు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీకి బలపరుస్తూ సంతకం చేశారు. 2 మూడోది వచ్చేసి తెల్లం వెంకట్రావు గారు డైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రచార సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేయారని ప్రచారం చేశారు. 4 పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గర పోయి కండువా కంపించుకొని వచ్చారు. నేనేమంటే అది పార్టీ కండువా కాదట మేడం, అంటే వాళ్ళ పార్టీ కండువా డిక్లేర్ చేయమనండి మేడం. నేను అదేం దాని గురించి చర్చ పెట్టట్లేదు మేడం. ఈరోజు మనం ఇక్కడ చర్చలో ఒక అంశాన్ని, సందేశాన్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్. అంతిమంగా కోర్టు తీసుకునే నిర్ణయానికి ఎవరు కానీ కట్టుబడి ఉండాలి. ఆ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటారని వేచి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ థింగ్ మేడం, స్పీకరు జడ్జి స్థానం, కాన్స్టిట్యూషన్ బాడీ స్థానంలో కూర్చున్నప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా, తీసుకోకపోతే దాని గురించి కూడా సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుంది. ఆల్రెడీ 3 నెలల టైం ఇస్తే, గడువు ఇస్తే, గడువు లోపల నిర్ణయం తీసుకోలేకపోయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఒక ఘాటు వ్యాఖ్యలు చేసింది, ఈ జనవరి 1 ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటా చెప్పండి అని. కాంగ్రెస్ పార్టీకి చెప్పలే, అది స్పీకర్ గారిని. కాబట్టి ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేద్దాం. తప్పకుండా మాకు చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఓకే రైట్.
శ్రీవర్ధన్ గారు, బీజేపీ ఎలా చూస్తోంది? ఇటు నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన 10 మందిలో 8 మంది ఏమో మేము ఆ పార్టీలో ఉన్నా ఉంటారు, మరి ఒక ఇద్దరేమో ఇంకా విచారణకు హాజరు కాలేదు, ఇంకొకళ్ళు అసలు రాజీనామా చేస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇది ఒక నెవర్ ఎండింగ్. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెప్పారు, అంటే స్పీకర్కి కూడా ఈ టైం లైన్ అనేది లేకుండా ఉండాలి, రాష్ట్రపతి గవర్నర్కి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అదే ఇట్ ఇంప్లైస్ టు స్పీకర్ ఆల్సో అనేది వాళ్ళు మేము ఫైట్ చేస్తాం దానిపైన అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అని ఇది మొత్తం చూస్తే ఒడవని ముచ్చట్లాగా ఉంది, కానీ దీనికి అసలు ఎప్పుడు ఒక కన్క్లూషన్, ఎప్పుడు ఒక సొల్యూషన్ ఎప్పుడు దీనికి? సో ప్యానల్ నుండి మిత్రులకు, మన యొక్క రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒకటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చరణ్ కౌశిక్ చాలా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. నేను దాని విషయాలను కూడా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 66 మంది ఎమ్మెల్యేల నుంచి అధికారం ఇచ్చినప్పుడు, గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి తప్పులనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా చేశారు ఈ రేవంత్ సర్కార్. చేసిన తర్వాత సరే లా గురించి ఇంతకుముందు మిత్రుడు చెప్పారు, ఏదైతే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మనం చూసాం. పివి నరసింహారావు గారు మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, సో 5 ఏళ్ళు తన యొక్క ప్రభుత్వాన్ని నడిపించుకొని రావడం కోసం జేఎంఎం ముక్తి మోర్చకు సంబంధించిన దాంట్లో ఎంపీల కొనుగోలులో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది. అంటే పార్టీ ఫిరాయింపుల మీద చాలా పెద్ద చర్చలు జరిగినాయి. దాని తర్వాత వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే 1/3 అంటే వెళ్ళిపోతా ఉన్నారు. అట్లీస్ట్ 2/3 అన్నప్పుడు దీనికి ఒక ప్రొటెక్షన్ వస్తుంది. సరే ఒకవేళ 2/3 అనేది వచ్చినప్పుడు నిజంగా కూడా వాళ్ళ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉండొచ్చు అనేటట్టు ఒక ప్రొటెక్షన్ కోసం ఒక సిస్టమ్ తీసుకొని వచ్చారు. సో ఆ యొక్క ప్రొటెక్షన్ ఇచ్చిన సిస్టంలో సరే కేసీఆర్ 2 టర్మ్ లో జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, వాళ్ళు 2/3 వరకు వచ్చే వరకు, అంటే ఒకేసారి 2/3 రాలేదు. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ శాసనసభ పక్షం మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ విధానాలు నచ్చక, లేకపోతే కాంగ్రెస్ అవలంబిస్తున్న అవి నచ్చక ఎమ్మెల్యేలు 2/3 ఒకే రోజు కూర్చొని రాలేదు. సో ఆ రోజు అధికారం ఉపయోగించి ఒక్కొక్కరిని కొనుక్కున్నారు, లేకపోతే ఆశ చూపించారు, లేకపోతే రకరకాలుగా పోయిన వాళ్ళందరూ కూడా మా యొక్క నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం అని ఒక కొత్త స్లోగన్ చెప్పారు. సరే దాని తర్వాత కేసీఆర్ దాని అనుభవాన్ని మన ఎన్నికల్లో అనుభవించాడు. ఎందుకంటే 100 మంది ఎమ్మెల్యేలు తాను అధికారంలో ఉండి 2023 ఎన్నికల్లో పోయినప్పుడు ప్రజలు తిరస్కరణ చేశారు. సో ఇలా రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు మళ్ళీ ఆ తప్పు చేయాల్సినట్టు అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, మీరు తీసుకున్నారు, ఇప్పుడు మీరంతా కూడా మన మాట్లాడారు కదా, మా యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో రెఫరెండం మా ప్రభుత్వాన్ని యొక్క పనితీరు గీటురాయి, మేము చాలా అద్భుతంగా చేస్తా ఉన్నాం, మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేశాం, 420 హామీలు అమలు అవుతున్నవి, సో మా ప్రభుత్వం మీద ప్రజల మీద విశ్వాసం ఉంది అని చెప్పినప్పుడు ధైర్యంగా 10 మంది ఎమ్మెల్యేలను మీరు కండువాలు వేసుకొని పార్టీలోకి తీసుకున్నప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు నిర్వహించండి, తప్పేముంది? సో ఒకవేళ ప్రజా తీర్పు మీకు అనుకూలంగా ఉందనుకో, ఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మంచిదని చెప్పేసి ప్రతిపక్షాలు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాయి కదా. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు. ఈ రోజు ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే మళ్ళీ గెలుస్తారో లేదో అనేటటువంటి ఒక భయోందనలో వాళ్ళలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక విశ్వాసం లేకుండా పోయింది. ఇలా మేము అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఈ ప్రభుత్వంలో మాకు ఉన్న పనింది, పెండిలు పేరంటాలు సావులు తప్ప మాకు అభివృద్ధి కోసం నిధులే లేవని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. సో కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు బయట ఏం చెప్తున్నారు, మా నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇలా గద్వాల్ ఎమ్మెల్యే మాట్లాడతాడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే మాట్లాడతారు, ఇంకో ఆయన మాట్లాడుతున్నారు. అరే మరి అది ఉన్నప్పుడు ఇలా ఉప ఎన్నికలు వచ్చి రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు పెట్టి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెవలప్మెంట్ చేసిన అన్నాడు. ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చి నేను 4,000 కోట్లు ఇస్తున్నాడు. ఎస్ 10 ఉప ఎన్నికలకు వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. ఇలా మీరు గెలిచింది కదా, మరి గెలిచిన వాళ్ళు ఎందుకు ఈ యొక్క ఆల్టర్నేటివ్ వ్యవహారాల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, చరణ్ కౌశిక్ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, తమిళనాడుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఒక 2 జడ్జీలు ఇచ్చినటువంటి ఏదైతే 3 నెలల తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు స్పందించకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఇచ్చిన జడ్జిమెంట్ మీద రాష్ట్రపతి సుప్రీంకోర్టును అడిగింది. 11 ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నది. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది,
దానికి ఉన్నటువంటి పరిధులు ఇవాళ మాట్లాడాం. రాష్ట్రపతికి ఉండేటువంటివి, గవర్నర్కి ఉన్నటువంటి పదవులు, విచక్షణ అధికారాలు అవన్నీ కూడా రాజ్యాంగంలో కల్పించబడ్డావని చెప్పేసి వచ్చినాయి. పార్టీ ఫిరాయింపులో ఈ యొక్క స్పీకరు నిర్ణయము ఫైనల్ అయినా ఆయన ఈ విధంగా విచక్షణ అధికారంగా తాత్సర్యం చేయడానికి అవకాశం లేదు. మీరు దానికోసం పోరాటం చేస్తారు అని అంటే దట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు, అంతకన్నా ఎక్కువేం లేదు. అది వాళ్ళ ఇష్టం. అది శ్రీవర్ధన్ గారు, అయితే ఈ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దీన్ని ఇంకాస్త బలపరిచేటువంటి విధంగా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు? మీ చేతిలోనే పని కదా, పార్లమెంట్ చట్టం చేయొచ్చు కదా దీనిపైన. చేయాలండి, తప్పకుండా చేయాలి. ఎందుకు చేయాలంటే నేనేమంటున్నంటే ఇది ఎందుకు ఈ ప్రొవిజన్ పెట్టారు అని అనుకుంటున్నామంటే మనకి ఇప్పటి వరకు అర్థం కాలే. కానీ మహారాష్ట్రలో జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వ ఏర్పాటు ఉంది చూడు, ఇది మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు స్పష్టత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫడ్నవీస్ అండ్ శివసేన పార్టీ కలిసి నెక్స్ట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ను అనౌన్స్ చేసి ఎన్నికలకు పోయారు. ఎన్నికలకు పోతే స్పష్టమైనటువంటి మెజార్టీని మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి, శివసేన ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రభుత్వము ఏదైతే గెలిచిన తర్వాత బీజేపీకి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు, శివసేనకు తక్కువ గెలిచారు. శివసేన ఏమన్నదంటే మాకు ముఖ్యమంత్రిని ఇవ్వండి అని చెప్పి అడిగితే, లేదు మన ఫడ్నవీస్ ని పెట్టుకొని ముందుకు పోయాం కాబట్టి మేము కావాలని అన్నాం. ఆ సందర్భంలో ఏదైతే ఒక హిందుత్వ ఎజెండాతో ఉన్నటువంటి శివసేన పార్టీకి, ఏదైతే గొప్పగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత అవకాశ రాజకీయాల కోసం శరద్ పవార్ గారు ముగ్గురు కలిసి అధికారాన్ని చేపట్టారు. సో అధికారం చేపట్టిన తరుణంలో ఏదైతే శివసేన అనే ఒక పార్టీ పుట్టుకొచ్చిందో దాని యొక్క పుట్టుక, దాని యొక్క సిద్ధాంతం ఒక హిందుత్వవాదం కోసం నిలబడేటువంటి, ప్యూర్ హిందుత్వవాదం కోసం తీసుకున్నటువంటి ఒక పార్టీ, అది శివసేన పార్టీ. సో దాంట్లో ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు, శివసేన ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి 2/3 దాంట్లో ఉన్నటువంటి అంతకన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటికి వచ్చిండ్రు. అప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ శివసేన ప్రభుత్వం షిండేతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు, ఇది గమనించండి. రెండోది, మధ్యప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు కమల్నాథ్ ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో కమల్నాథ్ కు అదేవిధంగా సింధియాకు ఉన్నటువంటి వాళ్ళ అంతర్గతమైన కొట్లాటలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కమల్నాథ్ ప్రభుత్వం పడిపోయింది. న్యాచురల్ గా ప్రభుత్వంలో ఏదైతే సెకండ్ లార్జెస్ట్ హైయెస్ట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పడి బై ఎలక్షన్ లో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో వచ్చారు. కర్ణాటక విషయంలో అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ రాజకీయాల్లో అక్కడ ఫస్ట్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రాజీనామా చేయలేదు. మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోండి. రాజీనామాలు చేసి వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బై ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత మేము ఎమ్మెల్యే సందర్భం. 4వ సందర్భం చెప్తాను, మళ్ళీ మీరు మాట్లాడండి. 4వ సందర్భం చెప్తా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభకు సంబంధించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇంతకుముందు మిత్రుడు ఏదైతే మన యొక్క రాకేష్ ఏది చెప్పాడో 2/3 అనేది, అది ఒకే రోజు నిర్ణయం తీసుకొని వాళ్ళు మధ్య అయినటువంటి సందర్భం. ఇవి తప్ప భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీలోకి ఎన్నట్టు తీసుకోలేదు. మీరు మొత్తంలో హిస్టరీ తీసుకోండి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ చట్టాన్ని కఠినతరం చేయాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు వచ్చింది కదా. ఎందుకంటే రేపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మా వైపు చూస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి నేను ఇక్కడ రోజా గారు ఈ 2/3 అనేది ఎందుకు వచ్చింది అంటే, ఒక శివసేన, ఉద్ధవ్ ఠాకరే అనేటటువంటి ఒక పార్టీ నాయకుడు ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా నాయకత్వం, ఒక ఫ్లోర్ లీడర్ గా నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ యొక్క ఎమ్మెల్యేలందరూ కూడా కట్టుబడి ఉండాలి వాస్తవంగా అయితే. కానీ ఎమ్మెల్యేల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా నాయకుడు ప్రవర్తించినప్పుడు అక్కడ 2/3 వేరుపడడం కోసం అనేది ఈ చట్టంలో తీసుకొని వచ్చారు. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక చట్టం తీసుకురావాల్సింది ఏంటంటే, ఒక ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారో వాళ్లకు ఏ నిర్ణయాలు అధినాయకత్వం
అది సిద్ధాంతానికి కావచ్చు, విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా రాజీనామా చేయాలనేటువంటి ఒక పార్టీ ఫిరాయింపు లేక చట్టాన్ని సవరణ చేస్తే మంచిది. Right. సో భవిష్యత్తులో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే Right, శ్రీవల్లి రాజీవ్ గారు, గాంధీ yes. పీరియడ్ లో చేశారో, వాజ్పేయి పీరియడ్ లో చేశారో, భవిష్యత్తులో కూడా దీని మీద చర్చ జరిగినప్పుడు తప్పకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి చేస్తారు. Right. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భయంతో తప్పించుకుంటుంది. రైట్, అదే అది అడుగుదాం కాంగ్రెస్ భయపడాల్సిన నాయకులు అడుగుదాం. అవసరం Yes, లేదు. చరణ్ గారు, భయపడాల్సిన అవసరం ఉప లేదు. ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలవదేమో అనేటువంటి భయాందోళనలో ఈ రాజీనామాలకు, ఈ ప్లాన్ బీలు, ఇవన్నిటికీ మీరు తెరతీస్తున్నారు. మేడం 2 బై ఎలక్షన్ జరిగితే 2 మేమే గెలిచినాం. అన్ని ఎలక్షన్లు ఒకేలా ఉండవు. ఒకేలా ఉండవా ఉంటాయా అనేది తేలుతుంది, భవిష్యత్తులో తేలుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చూసినాం కదా, భారతీయ జనతా పార్టీకి ఎంపీ ఎలక్షన్లో 64,000 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అదే ఎలక్షన్స్ గెలిచారు. జూబ్లీస్లో 64,000 ఓట్లు వచ్చినాయి. మొన్న వాళ్ళకి వచ్చింది 16,000 ఓట్లు. కౌశిక్ మర్చిపోకు, 2,300 వచ్చినాయి మీకు ఏడా హుజురాబాద్ ఎన్నికల్లా. అదే చెప్తున్నాం మేము, అదే 2,300 2,300 3,000 చిల్లర వచ్చింది కానీ 2,300 ఏదైతే 3,000 దాటలేదు కదా, ఇక్కడ below 3,000. బై ఎలక్షన్ వచ్చినప్పుడు 3వ పార్టీ అనేది నామమాత్రం ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. మరి అన్ని మరి పార్టీలకి దాన్ని అదే చర్చ అవుతుంది. చేస్తాం. అన్ని పార్టీలకి అదే దాన్ని అవుతుంది చర్చ కదా, మీ వరకు చేస్తాం. వస్తేనేమో అలాగా ఇంకొక పార్టీ లేదు అది కాదు, మేము భయపడతాం. మేము ఎందుకు భయపడతాం అని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏదో భారతీయ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గుండుగుతో భారతీయ జనతా పార్టీ సైడ్ పోవడంతో భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలిచారు. ఇక్కడ మరి మొన్న ఎనిమిది జూబ్లీస్ లో కూడా అదే పదహారు గెలవాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ గుండుగుతారు. రాజాసింగ్ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి కదా, రాజాసింగ్ గారు చెప్పింది నిజమైంది, పదహారు గెలవాలి. అక్కడ కల్వకుంట్ల కవిత గారు చెప్పింది నిజమైంది, ఇక్కడ రాజాసింగ్ గారు చెప్పింది నిజమైంది. వాళ్ళిద్దరికే సమానం చెప్పలే పరిస్థితులు వాళ్ళు ఉండే. కానీ బీజేపీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించడంలో సక్సెస్ ఎవరు మాకు బీఆర్ఎస్ వాళ్ళు support- అంటున్నారు కదా. ఇంకా భారతీయ జనతా గట్టి నిలబడి మా మెజారిటీ పెరిగేది కదా. ఓకే, భారతీయ జనతా గట్టి లేకపోవడం, క్యాండిడేట్ ముందుగా చెప్తున్నా ప్రచారం సరిగా చేయకపోవడం, క్యాండిడేట్ లేట్ చేయడం తోటి భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన ఓటు తీసుకోకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీ ఓటు అదే మెజారిటీ తగ్గింది. లేకపోతే 50,000 తక్కువ కూడా గెలవాలి మేము అక్కడ. మేము 24,000 ఎందుకు పరిమితమైన మరి ఇదే భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ ఇప్పుడు మేము చెప్పింది కాదు. ఆగండి దయచేసి, రాజాసింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీరుతో చెప్తున్నారు కదా, మరి ఎలక్షన్ కమిషన్ మీద అందరికి అనుమానం మరి రివ్యూ చేయరు. మరి మీరు దేశవ్యాప్తంగా అందరూ అదే చెప్తున్నారు కదా, 65 లక్షల ఓట్లు తీసేసిన బీహార్లో తీసేసినాకనే భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి 22 లక్షల ఓట్లు కొత్త నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అందరూ అంటున్నారు హర్యానాలో 25 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో 1 కోటి ఓట్లు నమోదైనాయి. అదేవిధంగా బెంగళూరు సెంట్రల్ సమితి, మహాదేవ్పూర్ కావచ్చు, బీహార్లో ఢిల్లీ అన్ని దేశవ్యాప్తంగా చేర్చట మీరు. అంటే మీ నాయకుడు ఎంత ఫైట్ చేసినా కూడా అక్కడ ఏమీ జనాలు ఎవరు దాన్ని ఖాతరు చేయలే కదా, దాన్ని ఖాతరు చేయలే భారతీయ కదా. జనతా మరి బీహార్లో వాళ్ళే పార్టీ గెలిచారు కదా. మేము మాట్లాడుతున్నా, ఇక భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం వారు కాపాడినట్టు, ప్రజాస్వామ్యం కాపాడినది చీఫ్ జస్టిస్ ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ నియామకంలో ఎందుకు లేదు సార్? మరి మీరు ఏదో ప్రజాస్వామ్యం ఉద్ధరించినని మాట్లాడితే ఎట్లా? భారతీయ జనతా పార్టీ ఏం ఉద్ధరించారని నాకు అర్థం కాదు. అందరూ అంటున్నారు వీవీప్యాట్ ఎందుకు డిస్ట్రాయ్ అవుతున్నాయి, ఎందుకు వీడియోలు చూపిస్తలేరు, మీరు ప్రజాస్వామ్యం కూలి చేస్తున్నట్టే కదా. మేము మరి మీరు ఎందుకు బయట పెడతలేదు? మరి మీరంతా అంటే భారతీయ జనతా ప్రజాస్వామ్యం కాపాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నాం మేము. ఏమైనా అర్థం ఉందా? ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకుని సో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్ దయచేసి కమిషన్ మేనేజ్ మేము చేస్తారు, అంతే కదా? అదే మీరు అన్నది అదే కదా, మేము అధికారంలో ఉన్న ఏ దయచేసి- పార్టీ అయినా మేము అట్టంటలేము. దయచేసి మీరు ఇక్కడ అర్థం చేసుకో, మా ఇంటర్ప్రిటేషన్లో వీళ్ళంతా తప్పుగా ఒక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఏం చెప్తా ఉన్నాం, మీరు ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లు లేకపోతే వీడియో ఫుటేజ్ బయట పెట్టాలి. అరే బయట పెడతలేరా? హర్యానాలో 25 లక్షల ఓట్లు కొత్త నమోదు చేసుకుని 9 లక్షల మంది ఉత్తరప్రదేశ్లో ఓట్లు అంతకుముందు రాష్ట్రంలో అప్పుడే వేసిన ఎంపీ ఎలక్షన్లో, తర్వాత వచ్చి హర్యానా ఓట్లు వేస్తే 112,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇదే దానికి సంబంధించి వీవీప్యాట్లు లేదు వీడియో ఫుటేజ్ ఏమంటే ఇవ్వకుండా మీరు ఎలక్షన్ కమిషన్ సంబంధించి నిబంధనే మార్చుకొని మీరు ఏదో దేశాన్ని ఉద్ధరించని మాట్లాడితే ఎట్లా? మీరు రాజ్యాంగం ఉల్లంఘన చేసేది మీరు. ఇంకోటి చెప్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సిద్ధాంతం అంటే ఏం సిద్ధాంతం? మీ సిద్ధాంతం హిందుత్వ సిద్ధాంతం పెట్టుకున్నారు. మీరు పెట్టుకుంది మీరు రిజిస్ట్రేషన్ చేసిన పార్టీ ఏముంది ఒకసారి చెక్ చేసుకోండి. ఆగండి సార్, మీరు మాట్లాడాలి మళ్ళీ మాట్లాడదు దయచేసి. మీరేమన్నా హిందుత్వ సిద్ధాంతం పెట్టుకున్నారు మీరు సిద్ధాంతం పెట్టుకున్నారు మీరు ఆగండి, మీరు సిద్ధాంతం పెట్టుకున్నారు ఆగండి దయచేసి ఆగాలి. మీరు మాట్లాడారు మేము మాట్లాడాలి ఆగండి మీరు దయచేసి. మీరు హిందుత్వ సిద్ధాంతం పెట్టుకున్నారు అంటే ఎవరిని మోసం చేస్తానికి? మీరు ఒకసారి గూగుల్ మీరు అంటారు గూగుల్ ఓపెన్ చేసుకుంటాను. మీరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంది? గాంధీ సోషలిజం అని మీరు పెట్టుకొని మీరు రిజిస్టర్ చేసుకొని హిందుత్వ మీద ఓట్లు వేయించుకుని మీరు నేను ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు ఏం మాట్లాడారు చూసిరా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మోహన్ భగత్ గారు చూసి నేర్చుకోవాలి భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడినా. ఆయన భారతదేశంలో హిందువులైనా ముస్లింలైనా ఎంత మంచి మెసేజ్ ఇచ్చిన ఆయన. అంటే మీ భారతీయ జనతా ఓట్ల కోసం మీరు డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోకుండా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తూ 14లో 2G స్పెక్ట్రమ్, 19 వస్తాలే బాలాకోట్, పుల్వామా, పాకిస్తాన్ మూచి చూపించి 24 ఎలక్షన్లకు వస్తే రామ మందిరం పోతే 63 సీట్లు అయింది. అసలు 100 సీట్లకు
పరిమితం అయితే భారతీయ జనతా పార్టీ మొన్న ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేశారు కాబట్టి 24 ఎలక్షన్లో 100 సీట్లు గెలవాల్సిన భారతీయ జనతా పార్టీ 263 సీట్లు గెలిచారు. దానికి కారణం ఎలక్షన్ కమిషన్ మీరు మేనేజ్ చేస్తారు కదా, మీ వీవీపీఆర్లు చూపించండి. మరి ఎలక్షన్లో ప్రజలంతా అంటారు మా ఓటు ఎటేసినా అర్థం కాని పరిస్థితి ఉంటే మీరు మరి వీవీపీఆర్లు ఎందుకు చూపారు, వీడియోలు ఎందుకు డిస్ట్రాయ్ అయితే? మరి ఇవన్నీ సమాధానం 2018లో కేసీఆర్ నేర్పి తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల ఓట్లు తొలగించి వారు 2018లో వారు అధికారులకు వచ్చి వారిని చూస్తే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 2019 నుంచి స్టార్ట్ చేసి మొత్తం ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం దేశవ్యాప్తం చర్చ జరుగుతుంది. మరి దాని మీద చేయండి ఒక చట్టం. మరి జూబ్లీ హిల్స్ లో ఓట్లు పెరిగాయిగా మేడం, మేము చెప్తున్న ఎలక్షన్ ఓట్లు ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటే 14 ఓట్లు ఈ రకంగా లేదు మేడం. దానికి సంబంధించి చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, వారి ఆధ్వర్యంలో ఉన్నది. గతంలో వాళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది, వీళ్ళు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చారు కాబట్టి అన్ని వాళ్ళు ఇష్టం చేసుకుని మేము కేంద్రంలో మేము లేము. అదే కాకుండా ఒక అనుమానం వస్తే 29 ఓట్లు అని చెప్పి అంటే ఇంటికాడ వేరు మొత్తం అధికారులంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. 29 మంది ఇంత ముందు ఉన్నారు, ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడగొట్టే ప్రయత్నం జరుగుతుంది, వెళ్ళిపోయారని చెప్పారు. ఇక్కడ మేము ఎక్కడ డెమోక్రటిక్ గా ముందు పోదు, ప్రజాస్వామ్యం ఇన్ని రోజులు బతికి బట్టగట్టిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. మీరే చేసి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు లేకపోతే వాళ్ళు పార్టీ పెట్టుకునే భారతీయ జనతా పార్టీ వేగ పార్టీ అని చెప్పేసి ఆనాడు చట్టం చేసుకుని ఏం చేసే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉండేదా, బీఆర్ఎస్ పార్టీ ఉండేదా? ఈ రోజు మీరు చెప్పండి. మెజార్టీ ప్రజలే నిర్ణయిస్తారని చెప్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా చెప్పండి. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నది, ఎక్కువ ఎంపీలు ఉన్నారు, మెజార్టీ నిర్ణయం అంటే ఎట్లయితుంది? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేది కొంత మానవీయ కోణంలో అటు ఇటు చూసి నిర్ణేతలు ఉంటారు. ప్రతిదీగా చట్టంలో ఉందే కరెక్ట్ అంటే చట్టంలో ఏముంది కరెక్ట్? ఇలా సుప్రీంకోర్టు ఉన్నది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సంబంధించి వారు వ్యాఖ్యలు, రేపు ఇంకొక చీఫ్ జస్టిస్ వస్తున్నాడు ఈ నెల చివరకు. మరి ఆయన ఎట్లాంటి వ్యాఖ్యలు చేసి చూడాలా? 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక జస్టిస్ చీఫ్ జస్టిస్ ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు అసలు అవకాశమే లేదు, 3 నెలలు లేదు, నిబంధన లేదని చెప్పి వారు అంటున్నారు. మరి ఒక్కొక్కరు ఒక జడ్జిమెంట్ ఇస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది కదా భారతీయ జనతా పార్టీ చేసే ఈ ద్వంద్వ విధానాలతోటి. ఎలక్షన్ కమిషన్ మీద అసలు నమ్మకం లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. మేమేమంటారు, మీరు సరే మీకు ఓట్లు వేస్తారు కరెక్ట్, ఓట్లు ఎక్కడ వేస్తారో చూడాలి కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆర్జేడీకి వేసే ఓట్లను తొలగించి ఇప్పుడు బీహార్లో ఎంత ఓటు పర్సెంట్ పెరిగింది భారతీయ జనతా 0.74%. మా ఓటు ఎంత 0.76. మేము 13 సీట్లు కోల్పోయినాం. మరి అట్లంటే పర్సెంటేజ్ ఏమైనా తేడా వచ్చిందా? మరి ఎటువైన ఓట్లు అంటే 60 లక్షలు తీసేసిన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో మొత్తం అంటే కాంగ్రెస్ సపోర్టర్స్ ఓట్లు మొత్తం అన్ని తీసేసి దయచేసి అదే చెప్తున్నా, ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల ఓట్లు తీసి మేము ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నాం అని చెప్తే దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ ఇంటర్ప్రిటేషన్ అయితే రిగ్గింగ్, కాంగ్రెస్ పార్టీ గెలిచిన రిగ్గింగ్ అంటలేము మేము. మాకు సంబంధించిన అనుకూలమైన ఓట్లు తీసేస్తాడు, మీ అనుకూలమైన ఓట్లు. బీహార్లో ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల మంది హర్యానాలో నమోదు చేసుకుంటారు. ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో, మహారాష్ట్రలో, మొన్న ఢిల్లీలో, నిన్న బీహార్లో కూడా ఓటేసిన ఆయన. సేమ్ పేరు సేమ్ సార్, నేను అడ్రస్ మాత్రం చేంజ్ అవుతుంది. ఎట్లా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే మీరు ఇదే పని పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ. అందుకే దేశ డెవలప్మెంట్ ఓటు పోవాలి కదా. మీ ఆయనలో జీడీపీ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రచారం చేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తెలుసా? 148 ప్లేస్ ఉంది భారతదేశం. మన దేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి సంపాదన క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది కదా. రేపు 20 కోట్ల మంది పెడితే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తాం. సో రాకేష్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మిగతా పార్టీల నుంచి మీరు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మీరు పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నది మీరు. ఇప్పుడు వీళ్ళు ఆపరేషన్ రాజీనామా అంటూ కాంగ్రెస్ పార్టీ ఇంకొక కొత్త గేమ్ ప్లాన్కి తెరతీసింది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. రేపు భవిష్యత్ ఏంటి? ఇక్కడ చూస్తేనేమో పార్టీలో కుటుంబ కలహాలతో ముక్కలుగా విడిపోయినటువంటి పరిస్థితి, ఈ కేసుల వ్యవహారము, తర్వాత ఇంకా ఈ రకం వరుస ఓటములు కావచ్చు, ఇవన్నీ వాళ్ళని ఒకంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా ఉంది. సో వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేటువంటిది వాళ్ళకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి మీ క్యాడర్లో, మీ నాయకుల్లో ఉత్సాహం పెంచడానికి బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు శ్రీవర్ధన్ అన్న చెప్పినట్టుగా బీజేపీ పార్టీ దేశం మొత్తంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు, అది మణిపూర్ కావచ్చు గతంలో, లేకపోతే కర్ణాటక కావచ్చు, లేకపోతే అది మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే బీహార్ కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలను పడగొట్టినప్పుడు ఆ ప్రభుత్వాలు ఎట్లా పడిపోయినాయి అనే దానికి, ఆ ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పలేదు. పడగొట్టింది అయితే వీళ్ళే, వాళ్ళ అంతర్గత కలహాలతో వచ్చిర్రా, లేకపోతే వీళ్ళ లాలుచితో వచ్చిర్రా. మరి వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా బీజేపీ బీఫామ్ మీద కంటెస్ట్ చేశారు కదా. కాబట్టి కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది కాబట్టి ఆ బీజేపీ పార్టీ పడగొట్టిందని స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి. 2, నేనేమంటానంటే ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీయా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ? రోజా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగినటువంటి రూల్ ఏదైతే ఉందో పాంచనాయ అని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పార్టీ మారంగానే వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. అవును. మరి వాళ్ళ పార్టీ ఇక్కడ అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతుంటే మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇంకొక అంశం, ఇంతకుముందు ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి బీహార్లో గగ్గోలు పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో అదే మేము కూడా ఇక్కడ ఓట్ చోరీకి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని కదా మేము చెప్పింది. బిఫోర్ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేయాల్సినటువంటి ఎలక్షన్ కార్డులు బిఫోర్ ఎట్లా వచ్చినాయి, బయటికి ఎట్లా వచ్చినాయి, టెంట్ వేసి ఎట్లా ఇచ్చిర్రు? ఒకటి. రెండు, నేనేమంటా 1 మినిట్, నేనేమంటానంటే ఇక్కడ ఇంకోటి మాకు గతంలో 70 మాగంటి గోపి గారు ఉన్నప్పుడు 74,000 ఓట్లు వచ్చాయి మేడం. ఈసారి మాకు 76,000 ఓట్లు వచ్చినాయి. మా ఓట్లు ఏం తగ్గలే మేడం. ఇక్కడ తగ్గిన ఓట్లు ఎవరి అంటే తగ్గిన ఓట్లు బీజేపీకి తగ్గినాయి. ఆ బీజేపీ ఓట్లని కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ అయినాయి. ఎంఐఎం కంటెస్ట్ చేయలేదు, ఆ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసాం. కాబట్టి ఇప్పుడు మేము కొట్లాడింది ఎవరితోటి? బీజేపీ ప్లస్ ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్, ఈ 3 పార్టీలతో మేము ఒక్క పార్టీ కొట్లాడింది మేడం. మా ఓట్లు అయితే మాకే ఉన్నాయి కదా. నిజంగా మీరు అన్నట్టు మా ఓట్లు తగ్గాలి కదా, మరి మా ఓట్లేం తగ్గలే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు ఎట్లు వచ్చినాయి అనేది ఒక శేష ప్రశ్న. ఎంత రిగ్గింగ్ జరిగింది, ఏం జరిగింది అనేది అది శ్రీవర్ధన్ అక్కడ పనిచేసి నేను అక్కడ పనిచేసినా మాకు తెలుసు. ఇక దాని గురించి లోతుగా చర్చలకు వెళ్ళా. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఏంది? రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి న్యాయం ఏదైతే ఉన్నదో పాంచనాయాల్లో న్యాయం కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, మరి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్ అప్పుడు 15 రోజులు ఎక్కడికి మాయమైండు? ఇప్పుడు ఓటు చోరీ జరిగింది అన్నప్పుడు ఆయన ఉండి కొట్లాడాలి కదా ఫీల్డ్ మీద. మరి బీజేపీ తోటి ములాఖాత్ ఆయన ఎక్కడికి పోయిండు? ఈ అడ్రస్ చెప్పాలి. 15 రోజులు ఏడికి పోయిండు? బీజేపీ మీద కొట్లాడాల్సిన నాయకుడు, వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడరు, ఆయన కనిపించకుండా పోయిండు. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఫ్లో లీడర్ జూబ్లీస్ రాలే, కనీసం లేఖ రిలీజ్ చేయలేదు మీరు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నా అర్థం కాదు. మేమేమంటున్నామంటే 15 రోజులు రాహుల్ గాంధీ ఎక్కడ పోయిందని అడిగితే ఎందుకు ప్రశ్నించడం హెల్త్ బాగలేదు, మా సార్ రెస్ట్ లో ఉన్నాడు, ఆ విషయం అందరికి తెలుసు. రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారే కదా, మీ ముఖ్యమంత్రి గారు కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సార్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి. నేనేమంటున్నా అంటే మీ ముఖ్యమంత్రి కంటే తీసుమార్కాలా మీరు అందరు? అట్లా కాదు కదా. నేను అడుగుతుంది ఏంది, 15 రోజులు రాహుల్ గాంధీ ఎక్కడ అంత ప్రశ్నించడానికి ఎందుకు లోనెత్తురు? మీ నాయకుడు, మా నాయకుడు ఎక్కడున్నాడో చెప్తున్నా. మా నాయకుడు ఎలక్షన్ ప్రచారానికి వచ్చిండు. నేను ఎవరు 15 రోజులు లేడు. బీహార్ ఎలక్షన్ మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే అండి ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ గారు. 1 మినిట్, మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రోజా గారు ఆయన మా అధ్యక్షుడు ఎవరు మేడం? మా అధ్యక్షుడు ఎవరు చెప్పండి? మా అధ్యక్షుడు ఖర్గే కదా. అంటే ఖర్గేని అవమానిస్తారా మీరు? దళితులను అవమానిస్తారా మరి? రాహుల్ గాంధీ గారు కాదు కదా. ఒక్క నిమిషం సైడ్ ట్రాక్ చేయకండి దయచేసి. ఒక్క నిమిషం మాట్లాడండి. నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు ఏదైతే పోరాటం చేసిరన్నో ఆ పోరాటానికి నాయకత్వం వహించే నాయకుడు ఇప్పుడు ఓట్ చోరీ గురించి మాట్లాడింది ఖర్గే గారా రాహుల్ గాంధీ గారా? రాహుల్ గాంధీ గారు కదా. మరి ఫీల్డ్లో ఉండాల్సింది రాహుల్ గాంధీ గారు కదా. కనిపించలేదు అంటున్నా. సరే, అదొక అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ సుస్పష్టంగా ఎట్లా కనిపిస్తుందంటే మీరు స్పష్టంగా చూడండి. ఎక్కడ కానీ ఇప్పుడు బీజేపీ ఓట్లు తగ్గినాయి అంటే బీజేపీ ఓట్లు ఎక్కడ తగ్గినాయి, ఎవరికి పోయినాయి? మరి బీజేపీ ఓట్లు మాకైతే రాలే, మా ఓట్లే మాకు వచ్చినాయి. లాస్ట్ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇంకో 2,000 ఎక్స్ట్రా వచ్చినాయి, అంతకంటే మించి మాకు రాలేదు. అసలు బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రచారం చేసి అభ్యర్థి ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అభ్యర్థి ఉంటే ఇంకా మెజారిటీ పెరిగేదని చెప్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు రిప్రజెంట్ చేస్తున్నారు. 2 కూడా వచ్చి ప్రచారం చేశారు. 2 ప్రచారం చేసిన తర్వాత ఓట్లు ఎందుకు రాలేదో దాని గురించి ఏం చేయాలన్నా బీజేపీ పార్టీ సమీక్షించుకుంటారు. అన్ని పార్టీలు నేను సమీక్షించుకోమని చెప్పలేను కదా మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏంటంటే మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఈ విధంగా జైనరు అని చెప్పేసి ఆధారాలతో సహా మేము స్పీకర్ దగ్గర పెట్టినాం. స్పీకర్ మాకు న్యాయం చేయడం అనుకున్నప్పుడు మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినాం. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందని ఒక టైం పీరియడ్ ఇచ్చింది. గతంలో 3 నెలలు ఇచ్చింది, 12 వారాలు ఇచ్చింది, ఇప్పుడు ఒక 4 వారాలు ఇచ్చింది. ఈ 4 వారాల్లో స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా వెయిట్ చూస్తాం. అంతకుమించి చేయగలిగింది ఏముంటుంది మేడం? ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానండి ఇక్కడ ఒక ప్రశ్న, మీ పార్టీ నా పార్టీ కాదు, ఏ పార్టీలో జరిగిందనేది పక్కన పెడితే రేపు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్ బాడీ ఎవరు తీసుకుంటారు? హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ కాన్స్టిట్యూషన్? రైట్ రాకేష్ గారు, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 స్థానాల్లో ఖైరతాబాద్, గన్పూర్ ఖచ్చితంగా. ఇంకోటి మేడం నేను ఏమంటున్నా అంటే
కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, స్టేషన్ కన్పూర్ కావచ్చు, వాళ్ళిద్దరు రాజీనామా చేస్తారు, ఒక ఊహాగానం. సరే ఏం జరుగుతుందని వెయిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించండి, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి కాదు, బీజేపీ నుంచి అభ్యర్థిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి, రెండిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను పెట్టుకోలేదు. బీజేపీ నుంచి ఒక అభ్యర్థి, సరే ఆ పార్టీ ఇష్టం. లేరా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరంటారా? నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిర్రు ఏంది అనేది అనవసరం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చిరనే చర్చనే లేవనెత్తట్లేదు. 2023 ఎలక్షన్లలో కంటోన్మెంట్ నుంచి కంటెస్ట్ చేసిన శ్రీ గణేష్ గారు బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా రెబల్ గా పోటీ చేశారు, అంతకుముందు ఎంఐఎం క్యాండిడేట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ రోజు కూడా కాదు ఆయన, కానీ ఈ ఎలక్షన్లకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు దానం నాగేందర్ గారికి టికెట్ ఇస్తారా, లేకపోతే కడియం శ్రీఆర్ గారికి టికెట్ ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారా అనేది పార్టీ ఇష్టం. బట్ మీరు ఏమంటున్నారంటే రాజీనామా చేస్తాడని ఒక ఊహాగానాలను స్ప్రెడ్ చేయడం జరుగుతుంది కదా. అసలు రాజీనామా చేయకుండా ఇన్ని రోజులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఎవరు ఇచ్చిర్రు, వాళ్ళని సస్పెండ్ చేయకుండా ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వబడ్డది? ఒకటి స్పష్టంగా దానం నాగేందర్ గారు అయితే కాన్స్టిట్యూషన్ తప్పినట్టే కదా, ఆయన డైరెక్ట్ గా కంటెస్ట్ చేసింది కదా బీఫామ్ మీద, వేరే బీఫామ్ మీద, వెంటనే ఇమ్మీడియట్లీ రద్దు కావాలి కదా. రద్దు కాకుండా ఎవరు కాపాడుతారు? ఇప్పుడు సరే ఆయన కడియం శ్రీఆర్ గారు సంతకం పెట్టిరని దాని గురించి ఇంకో చర్చ, ఈయనైతే డైరెక్ట్ ఎలక్షన్ అనే కంటెక్ట్ చేసిండు. ఇంతకంటే మీ పార్టీ నుంచి ఫిరాయించారు అనేది మీకు కంప్లీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు సస్పెండ్ మేడం నేను ఒకటే చెప్తున్నాను మేడం, నేనేమంటా అంటే మీరు ఇంకొక వర్డ్ కూడా వాడారు మేడం. ఎవరైతే మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా పార్టీలకి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీలకి సస్పెండ్ కూడా జరిగింది. నేను దాని గురించి చెప్పా. నేనేమంటున్నానంటే ఈ రోజు పార్టీ ఏ స్థాయిలో ఉందంటే జూబ్లీహిల్స్ లో మా ఓట్లను మేము దక్కించుకునే స్థానంలో మేము ఉన్నాం. మాకు బలమైన నాయకత్వం ఉంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మా హరీష్ రావు గారు కావచ్చు, మా కేటీఆర్ గారు కావచ్చు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఒకటే ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసిందనో, బీజేపీ పార్టీ చేసిందనో, ఎంఐఎం చేసిందనో, ఇంకో పార్టీ చేసిందనో నేను మాట్లాడా. రాజ్యాంగంలో ఆర్టికల్స్ వాటిని కొత్త వాటిని చేర్చినప్పుడు అది రాజీవ్ గాంధీ గారు చేర్చినరా, వాజ్పేయి గారు చేర్చినరా కాదు, రక్షించాల్సింది ఎవరు? ఇదే ప్రశ్న. మేడం, ఇప్పుడు ఇంత ముందుకు మిత్రుడు ఓటు చోరీ జరిగింది అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు 2014లో గెలిచినప్పుడు ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచిందని చెప్పారు. 19 గెలిచినప్పుడు ఈవీఎంల మినిపోయారు. సరే, దేశంలో 2 సార్లు ప్రధానమంత్రి గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారు మూడోసారి 370 సీట్లు రావాలనే ఒక లక్ష్యంతో మేము పనిచేసాం. నిజంగా కూడా ఆ టెక్నాలజీ ఉంటే, ఆ ఓటు చేరు చేయగలిగే కెపాసిటీ ఉంటే, జనరల్ గా న్యాచురల్ గా పార్లమెంట్ ఎన్నికల్లోనే మేము ఓటు చేరు చేసుకోవడం కోసం, హ్యాకింగ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం కదా. ఎందుకు మేము 241 తోటి ఆగిపోతాం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి ఏదైతే అసమర్థమైనటువంటి వాదనను ఇలా ప్రజల ముందుకు తీసుకొచ్చారో, నిజంగా కూడా బీహార్ లో జరిగింది ఏంది? లల్లు ప్రసాద్ యొక్క జంగల్ రాజ్యంలో మేము ఎన్నడూ కూడా ఓటు వేయలేదు. అసలు ఓటు చోరీ జరిగిందే వీళ్ళేదైతే తీసుకొచ్చిన క్యాంపెయినింగ్ జరిగిందో ఎవరు రాహుల్ గాంధీ, ఈ క్యాంపెయినింగ్ ప్రజలకు ఏమర్థమైందంటే లల్లు ప్రసాద్ యొక్క సామ్రాజ్యంలో మేము ఓటు చోరీ జరిగింది, నిజమైనటువంటి ఓటు ఇప్పుడు మేము వేసుకుంటున్నాం అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యి ఓటు అనేది ఇక్కడ వేయడం జరిగింది. 1. 2, ఇవాళ ఎన్నికల నుంచి ఓట్లు తీసేసే ప్రాసెస్ మనందరికి తెలుసు, ఇక్కడ ఉన్న మా టీంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఓటు ఎన్రోల్ చేయడం కోసం ఆబ్జెక్షన్స్ తక్కువ ఉంటాయి, కానీ ఓటును తీసేయాలనుకున్నప్పుడు బిఎల్ఓ లెవెల్లో బిఎల్ఏలు కింది స్థాయిలో సంతకాలు పెట్టి ఒక ఓటును తీసేటువంటి పరిస్థితులు ఉంటాయి. జనరల్ గా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా 65 లక్షల ఓట్లు ఎక్కడ పోయినాయి? అదే చెప్తున్నాం. ఇవాళ ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 4 లక్షల పైన ఓటర్స్ లో 50% ఓటింగ్ అయ్యిందంటే ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏం తెలుసా? గత 15-20 సంవత్సరాల నుంచి ఓటు అనేది ఎన్రోల్ అయింది, కానీ ఇక్కడ నుంచి ఎవడైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వాని ఓటును తీసేయలేదు, ఇక్కడ నుంచి ఎవడైతే చనిపోయాడో వాని ఓట్లు తీసేయలేదు. ఇలా తీసుకుంటూ పోతే ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఆ ఓట్ల యొక్క మొత్తం 2.5 లక్షలు 3 లక్షల లోపలనే ఉంటాయి.
అంటే ఎంత ఎక్కువ ఉన్నాయి? ఆల్మోస్ట్ 1,00,000 నుంచి 1,50,000 పైన ఉన్నాయి. ఎస్, ఇప్పుడు చెప్తున్నటువంటి సర్ వల్ల ఏం జరుగుతుందంటే దేశంలో ఎన్నికల రిఫార్మ్ లో ఇలాంటి ఏదైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, ఇక్కడ నుంచి అడ్రస్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కావచ్చు, డూప్లికేషన్స్ కావచ్చు, వీటన్నిటిని రెగ్యులరైజ్ చేయడం కోసమే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నట్టు ఒక వ్యవహారం. ఓకే. దీన్ని వీళ్ళు ఓడిపోయి రాహుల్ గాంధీ దాన్ని ఎదుర్కొనేటటువంటి ఈ క్వశ్చన్ కు, ఈ రోజు మిత్రుడు అడిగిన రాకేష్ క్వశ్చన్ కు కాంగ్రెస్ దగ్గర ఆన్సర్ లేదు. ఇవాళ దేశం అంతా తిరిగినాక నువ్వు ఈ 15 రోజులు 2 నెలలు సరే, దట్ ఈస్ యువర్ వ్యక్తిగతం. మాకు కూడా మా నమ్మకం ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన, మా పార్టీ యొక్క క్యాడర్ యొక్క కమిట్మెంట్, మాకు ఉన్నటువంటి కార్యపద్ధతి, దాని తోడు మాకు రాహుల్ గాంధీ ఆపోజిట్ గా ఉండడం కూడా రియల్ కూడా భారతీయ జనతా పార్టీగా మేము వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ గా మాకు ఇది ఉపయోగమే ఉందనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వం కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వాటిని రియలైజ్ కాకుండా భారతీయ జనతా పార్టీ ఇలా 10 ఏళ్ళు బలంగా పనిచేసింది ఎవరు? టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది ఇడ చెప్పండి. Right. ఇలా రేవంత్ రెడ్డి మరి 2018లో 18 లక్షల ఓట్లు ఒకవేళ తొలగించుంటే మరి 2023లో కూడా Yes, ma'am. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఓకే శ్రీవర్ధన్ గారు, అదే yes, yes, చెప్తున్నాం సార్. ఆన్సర్ చేయండి, అంటే ఆన్సర్ చేయండి. Yes, మేడం ఆన్సర్ చెప్తున్నాం, మేము ఏం చేయండి. చెప్తున్నాం? నేను ఏమంటున్నా, నాకు 18 time లేదు మేడం. 18 లక్షలు మీరు తీసేసారు, నాకు తప్పించారు. 23కి నాకు వస్తాక time ఓవర్ ఇచ్చారు. కాన్ఫిడెన్స్ తో కేసీఆర్ వదిలేసిండు. అదే చెప్తున్నాం. మేము ఏమంటున్నాం అదే అంటే, ఇంకోటి చెప్తున్నాం, yes, పార్టీ ఇక్కడ- ప్రేమలకు ఇక్కడ అంటారు కదా మేడం, ఒక ఈ వ్యక్తి నా మీద రోజు దాడి ఒక చేస్తానికి ప్రభుత్వం- వచ్చినప్పుడు ఒక నేను ప్రభుత్వం చంపేసిన అనుకున్నామే, కేసు వస్తుంది కాదు, అంటే నా ఆత్మరక్షణ ఎన్ని కోసం factors మేము ఉన్నావుగా, మా ప్రభుత్వం ఎన్ని నిలవద్దాం. మరి factors తెలంగాణ ఉన్నావుగా? రాష్ట్రంలో ఇవాళ అలానే ప్రజల 5 యొక్క సంవత్సరాలు నిర్ణయం ఉండాల్సిన అనేది ప్రభుత్వాన్ని మీరు ఫైనల్ కూర్చున్నప్పుడు ఆ మాది గారు ప్రజల ఐక్య పార్టీ కదా, నిర్ణయాన్ని మరి ఎందుకు మేము ప్రజాస్వామ్యం కొట్టి వినండి, ఎందుకు? వినండి, కాదు శ్రీవర్ధన్ కాదు, గారు, దయచేసి శ్రీవర్ధన్ ఆపాలి, గారు, ఆగండి వినండి, సార్, వినండి. ఆగండి. Yeah. ఇంకోటి అది కాదు, మీరు ఆగండి, నాకు ఇంత time చెప్తున్నారు కదా ఇవ్వాలి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, నేను చెప్పిందానికి ఆగండి, మీ నాకు ఆయన అవకాశం జీడీపీ ఎంత? ఆగండి, మీరు ఇంత చేసిన డెవలప్మెంట్ ఏంది? మీ జీడీపీ ఎంత? ఇలా బీహార్ ఎంత తెలుసా? ఆగండి, మీరు ఏం కొడే చేశారు? ఆగండి సార్, దేశాన్ని దయచేసి ఆపాలి. మీరు కుదరబెట్టి వచ్చి మీరు మాటలు మాట్లాడుతున్నారు రైట్, రైట్, భారతీయ జనతా రైట్. పార్టీ. దయచేసి ఆపండి మీరు. నేను మాట్లాడుతూ 2005 ముందు ఎట్లుందో బీహార్, బీహార్ ఇలా కూడా అదే పరిస్థితి ఉంది. మరి మీ ఆయన ఏం మారింది? మరి ఏం మారింది అంటున్నా? బీహార్ లో 4 కోట్ల మంది వాళ్ళు వలస కూలీలు ఉన్నారు. మీ బీహార్ లో 20 సంవత్సరాలు నితీష్ కుమార్ మీ భారతీయ జనతా ఏం చేసింది? అరే ఆప్ సార్, మళ్ళీ ఆపాలి. మరి ఏదో ఉద్ధరించే మాట్లాడు దేశాన్ని. మీ ఆయన జీడీపీ కథం అయిపోయింది, మీ ఆయనలో నిరుద్యోగం పెరిగింది, ఆకాశాలు పెరిగింది. మీ ఆయన ఏం జరిగింది దేశానికి అడుగుతా ఉన్నాం మేము. అసలు మీరు డెవలప్మెంట్ మీద రండి, చర్చకు దమ్ముంటే రాగండి. మీరు డెవలప్మెంట్ చర్చ చేద్దాం, రండి. మీరు రండి, మీరు మాట్లాడతాం. ఒక నిమిషం, అరే ఎందుకంటే మాట్లాడుతున్నారు అర్థం కాదు, మీరు ఉద్ధరించే మాట్లాడతారు. రాహుల్ గాంధీ నాయకత్వమే వాళ్ళకి అడ్వాంటేజ్ మేడం, మరి రాహుల్ గాంధీ గారు ఆగండి, దయచేసి ఆగాల. ఇప్పుడు మేము ఖర్గే గారి నాయకత్వంలో పనిచేస్తుంది. అరే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ పక్షనేత అండి, రాజ్యసభలో ఖర్గే గారు, అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు. మరి నిమోన్ ఎందుకు పోయారు? మరి బీహార్ లో నితీష్ అని మోడీ ఎందుకు పెట్టుకున్నారు? మరి మీరు అదే పడ్డాడే కదా, అంతే కదా. నిమోన్ ఎందుకు పెట్టుకున్నారు? నితీష్ అని మోడీ ఎందుకు పెట్టుకున్నారు? ఇంకోటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎందుకేమో చేయలేదు? మీరు ఓడిపోతారని తెలిసి కాబట్టి చేయలేదు. మీరు ఓట్ల చోరీ బాగుపడుతుంది. మీరు థ్యాంక్ యూ సో మచ్ శ్రీవర్ధన్ గారు, రాకేష్ గారు. థ్యాంక్ యూ అండి, చరణ్ కౌశిక్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.